హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు అవార్డ్స్ అండ్ ఆనర్స్, ఇంపార్టెంట్ అవార్డ్స్. సో ఫస్ట్ క్వశ్చన్, 2020 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ఎవరు? 2020 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అరుణాచల్ ప్రదేశ్ చిత్ర నిర్మాత కెజాంగ్ డి థాంగ్టాక్. కెజాంగ్ డి థాంగ్టాక్. ఓకే. అరుణాచల్ ప్రదేశ్కి చెందిన చిత్ర నిర్మాత కెజాంగ్ డి థాంగ్టాక్ 2020 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. 2019 అమితాబ్ బచ్చన్, యూ మస్ట్ బి నోయింగ్ ఇట్. 2019 అమితాబ్ బచ్చన్, 2020 ఇతనికి ప్రదానం చేయడం జరిగింది. ఓకే. నెక్స్ట్, నేషనల్ కిషోర్ కుమార్ సమ్మన్ అవార్డు ఇది మధ్యప్రదేశ్ ప్రభుత్వం దీన్ని స్థాపించడం జరిగింది. ఈ నేషనల్ కిషోర్ కుమార్ సమ్మాన్ అవార్డు ప్రతి సంవత్సరం మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేత ఇవ్వబడుతుంది. ఇది ఈ సంవత్సరానికి ఎవరికి ఇచ్చారంటే ప్రముఖ నిర్మాత మరియు చిత్ర దర్శకుడు ప్రియదర్శన్ ఇతనికి ఇవ్వడం జరిగింది. ఓకే. నెక్స్ట్, దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2020లో ఉత్తమ చిత్రంగా ఎంపికైన చిత్రం సూపర్ 30. నెక్స్ట్, ఉత్తమ నటుడు దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ ఉత్తమ చిత్రం సూపర్ 30. ఉత్తమ నటుడు హృతిక్ రోషన్. సూపర్ 30 ఫిలింలో నటించినందుకు హృతిక్ రోషన్కి ఉత్తమ నటుడు అవార్డు దక్కింది. ఓకే. తర్వాత 2020 వరల్డ్ ఫుడ్ ప్రైజ్, ప్రపంచ ఆహార బహుమతి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ 2020 రతన్ లాల్. తర్వాత 2020 ఎంఎస్ స్వామినాథన్ అవార్డు. అగ్రికల్చర్కి సంబంధించిన ఎంఎస్ స్వామినాథన్ అవార్డు ప్రవీణ్ రావ్ అని ఇతనికి దక్కింది. తర్వాత 2020 పులిట్జర్ ప్రైజ్ ఫీచర్ ఫోటోగ్రఫీలో భారత జర్నలిస్ట్ యాసిన్ ముగ్గురికి దక్కిందండి. ఇది ప్రముఖ భారత జర్నలిస్టు యాసిన్, ముఖ్తార్ ఖాన్ మరియు చెన్నీ ఆనంద్. పులిట్జర్ ప్రైజ్ యాసిన్, ముఖ్తార్ ఖాన్. తర్వాత చెన్నీ ఆనంద్. ఈ ముగ్గురికి పులిట్జర్ ప్రైజ్ ఇంపార్టెంట్. సో 2020 పులిట్జర్ ప్రైజ్ ఫీచర్ ఫోటోగ్రఫీలో వీళ్ళకి ప్రైజ్ దక్కింది. ఎందులో అంటే ఫీచర్ ఫోటోగ్రఫీ ఐటెంలో ఈ భారత జర్నలిస్ట్ యాసిన్కి, ముఖ్తార్ ఖాన్ మరియు చెన్నీ ఆనంద్లకి వరల్డ్ పులిట్జర్ ప్రైజ్ దక్కింది. తర్వాత ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును
ఈ ఇందాక అనుకున్నాం కదా చిత్ర నిర్మాత ర్యాంక్ దక్కిందని, ఇతనికి ఎందులో ఏ డాక్యుమెంటరీ ఫిలిం దక్కిందంటే చి లూపో. ఈ డాక్యుమెంటరీ చిత్రానికి ఈ డాక్యుమెంటరీ చిత్రానికి థాంగ్ టాక్కి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. అంటే ఇలా అడగదు, దాదాసాహెబ్ ఫాల్కే ఎవరికి దక్కింది అంటే థాంగ్ టాక్ ఏ చిత్రానికి అని అడిగితే చి లూపో అన్న డాక్యుమెంటరీ ఫిలిం. ఇది డాక్యుమెంటరీ ఫిలిం. ఈ ఫిలింకి అతనికి ఆ అవార్డు దక్కింది. ఓకే, తర్వాత ముప్పవరపు వెంకయ్య నాయుడు, అవర్ వైస్ ప్రెసిడెంట్ ఆనరబుల్ ముప్పవరపు వెంకయ్య నాయుడు జాతీయ ఎక్సలెన్స్ అవార్డు. ముప్పవరపు వెంకయ్య నాయుడు జాతీయ ఎక్సలెన్స్ అవార్డు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్కి దక్కింది. దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ బిట్. సో ముప్పవరపు వెంకయ్య నాయుడు జాతీయ ఎక్సలెన్స్ అవార్డు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్. పర్వాత ముప్పవరపు వెంకయ్య నాయుడు సామాజిక సేవ కోసం ఇచ్చే జాతీయ అవార్డు, సోషల్ సర్వీస్, సామాజిక సేవ కోసం ఇచ్చే జాతీయ అవార్డుకి ఎంపికైంది డాక్టర్ మునిరత్నం. ముప్పవరపు వెంకయ్య నాయుడు సంబంధించి ఈ 2 బిట్లు గుర్తుపెట్టుకోండి. ముప్పవరపు వెంకయ్య నాయుడు నేషనల్ అవార్డు ఫర్ సామాజిక సేవ కోసం ఇచ్చే ముప్పవరపు వెంకయ్య నాయుడు అవార్డు డాక్టర్ మునిరత్నంకి ఇచ్చారు. డాక్టర్ మునిరత్నం. నెక్స్ట్ ముప్పవరపు వెంకయ్య నాయుడు జాతీయ ఎక్సలెన్స్ అవార్డు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్కి లభించింది. ఓకేమ్మా. తర్వాత నో టొబాకో డే అవార్డు, వరల్డ్ నో టొబాకో డే అవార్డు. ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేత ఇవ్వబడుతుంది. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేత ఇవ్వబడుతుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేత ఇవ్వబడే వరల్డ్ నో టొబాకో డేకి ఏ భారతీయ ప్రభుత్వేతర సంస్థకు వచ్చిందంటే సీడ్స్, సీడ్స్. సీడ్స్ అన్న సంస్థకి వచ్చింది. సీడ్స్ అంటే సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ సొసైటీ. ఈ సీడ్స్ అనే సంస్థకు వరల్డ్ నో టొబాకో డే అవార్డు దక్కింది. ఈ వరల్డ్ నో టొబాకో డే ఎవరి చేత ఇన్స్టిట్యూట్ చేయబడింది అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేత. ఓకేమ్మా. నెల్సన్ మండేలా ప్రైజ్ ఇద్దరికి సంయుక్తంగా వచ్చింది. ఒకళ్ళు ఎవరంటే కయౌటే ఇద్దరికి సంయుక్తంగా ఇవ్వడం జరిగింది అనుకున్నాం కదా. మరియానా వర్డినో యానిస్. మీరు మరియానా అని గుర్తుపెట్టుకున్నా చాలు, అంత పెద్ద పేరు మీరు గుర్తుపెట్టుకోలేకపోతే. మరియానా వర్డినో యానిస్. సో కౌయాటే మరియు మరియానా ఈ 2 పేర్లు గుర్తుపెట్టుకోండి చాలు. నెల్సన్ మండేలా ప్రైజ్ 2020. సో అది వీళ్ళకి దక్కడం జరిగింది. నెక్స్ట్ ది హైయెస్ట్ అవార్డ్ ఆఫ్ ది ఇండియన్ క్రికెట్. చాలా ఇంపార్టెంట్ బిట్ అవుతుంది ఇది మీకు. ది హైయెస్ట్ అవార్డ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ పాలి ఉమ్రిగార్ అవార్డు. ఈ పాలి ఉమ్రిగార్ అవార్డు అనేది క్రికెట్కి సంబంధించిన అవార్డు. ది హైయెస్ట్ అవార్డ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. దీనికి రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. రోహిత్ శర్మకి ఈ అవార్డు దక్కింది.
సో ఈ పాలి ఉమ్రిగార్ అవార్డు 2018-19కే అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకా 2019-20కి అనౌన్స్ చేయడం జరగలేదు. 2018-19 సంవత్సరానికి గాను ఈ అవార్డుని బుమ్రాకి ఇచ్చారండి. జస్ప్రీత్ బుమ్రా. సో ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, చాలా ఇంపార్టెంట్ బిట్టు. పాలి ఉమ్రిగార్ అవార్డు అనేది ది హైయెస్ట్ అవార్డ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. సో దీనికి ఎంపికైన క్రికెట్ ఆటగాడు జస్ప్రీత్ బుమ్రా మనందరికీ బాగా పరిచయమైన ఆటగాడు బుమ్రా దీనికి ఎంపికైన ఆటగాడు. ఓకే, తర్వాత యంగ్ సైంటిస్ట్ అవార్డు 2019, ఇదే లేటెస్ట్. యంగ్ సైంటిస్ట్ అవార్డు 2019, 2020కి అన్నట్టండి. 2019 ఇస్ ది ప్రెసెంట్ లేటెస్ట్. 2020కి ఇంకా అనౌన్స్ చేయనట్టు. సో మెర్క్ యంగ్ సైంటిస్ట్ అవార్డు 2019కి ఎంపికైంది సింఘాసేన్. గుర్తుపెట్టుకుంటారు కదా, సింఘాసేన్. ఇది కూడా మీకు ఇంపార్టెంట్ బిట్టు. యంగ్ సైంటిస్ట్ అవార్డు 2019, సింఘాసేన్. సింఘాసేన్కి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది 55వ జ్ఞానపీఠ అవార్డు. చాలా చాలా ఇంపార్టెంట్. 55వ జ్ఞానపీఠ అవార్డు అక్కితం నంబూదిరి. ఇతనికి ఇవ్వడం జరిగింది 55వ జ్ఞానపీఠ్ అవార్డు అక్కితం నంబూదిరి. చాలా ఇంపార్టెంట్ బిట్టు, అక్కితం నంబూదిరి. తర్వాత 31వ ఇందిరాగాంధీ అవార్డు ఫర్ నేషనల్ ఇంటిగ్రేషన్, జాతీయ సమైక్యత. ఇందిరాగాంధీ జాతీయ సమైక్యత అవార్డు చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. చండీ ప్రసాద్ భట్. చండీ ప్రసాద్ భట్ 31వ ఇందిరాగాంధీ నేషనల్ ఇంటిగ్రేషన్ జాతీయ సమైక్యత అవార్డు చండీ ప్రసాద్ భట్. తర్వాత ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్టు చెప్పబోయేది కూడా. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు ఇస్రో చైర్మన్ కె శివన్. ఇతను ఇస్రో చైర్మన్ కె శివన్. వీరికి దక్కింది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇస్రో చైర్మన్ కె శివన్ కి ఇవ్వడం జరిగింది. తర్వాత అనదర్ ఇంపార్టెంట్ బిట్, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న 2020 అవార్డు. 2020 అవార్డు క్రికెట్లో రోహిత్ శర్మ. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు 2020కి రోహిత్ శర్మ క్రికెట్. తర్వాత చాలా అత్యంత ఇంపార్టెంట్ బిట్టు, సాహిత్య విభాగంలో లిటరేచర్ విభాగంలో నోబెల్ ప్రైజ్ అత్యంత ముఖ్యమైన బిట్ అవుతుంది మీకు. లూయిస్ గ్లక్. నోబెల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్. సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చింది అంటే లూయిస్ గ్లక్. అట్నే మీకు నోబెల్ ప్రైజ్ లో అనదర్ ఇంపార్టెంట్ బిట్, నోబెల్ శాంతి
నోబెల్ శాంతి బహుమతి వచ్చింది ఒక సంస్థకి ఇచ్చారండి. ఇది వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనే సంస్థకి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అన్న సంస్థకి నోబెల్ శాంతి బహుమతి లభించింది. చాలా చాలా ఇంపార్టెంట్. నోబెల్ శాంతి బహుమతి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. లిటరేచర్ లూయిస్ గ్లక్ సాహిత్యంలో. తర్వాత ఆర్థిక శాస్త్రంలో ఎకనామిక్స్లో మీకు నోబెల్ శాంతి బహుమతి ఇద్దరికి సంయుక్తంగా ఇవ్వడం జరిగింది. వారిద్దరు ఎవరంటే మిల్గ్రామ్, ఒక వ్యక్తి మిల్గ్రామ్ మరియు రాబర్ట్ విల్సన్. రాబర్ట్ బి విల్సన్ మిల్గ్రామ్ మరియు రాబర్ట్ బి విల్సన్ అన్న వీరిద్దరికి సంయుక్తంగా ఇవ్వడం జరిగింది. ఎకనామిక్స్ లో ఇవ్వడం జరిగింది. ఇంకా మిగతా ఫిజిక్స్, కెమిస్ట్రీ వాటిలో ముగ్గురు సంయుక్తంగా ఇచ్చి ఉంటారు. అన్నిటికన్నా నోబెల్ ప్రైజ్లో ఫస్ట్ ఇంపార్టెంట్ నోబెల్ శాంతి బహుమతి ఎవరికి ఇచ్చారు అని, తర్వాత సాహిత్యంలో ఎవరికి ఇచ్చారని, తర్వాత ఆర్థిక శాస్త్రంలో ఎవరికి ఇచ్చారని, ఈ మూడు ఇంపార్టెంట్ బిట్స్ నోబెల్ ప్రైజ్కి సంబంధించి. సో నెక్స్ట్ అబెల్ ప్రైజ్, అబెల్ ప్రైజ్ 2020 ఇది మ్యాథమెటిక్స్ విభాగంలో ఇస్తారండి. అబెల్ ప్రైజ్ మ్యాథమెటిక్స్, ఇది దాదాపు నోబెల్ బహుమతికి సమానమైన బహుమతి. అబెల్ ప్రైజ్ అన్నది నోబెల్ ప్రైజ్తో సమానమైనది. గణిత శాస్త్రంలో ఇస్తారు దీన్ని, ఈ బహుమతిని ఇద్దరికి సంయుక్తంగా ఇచ్చారండి. ఆ ఇద్దరి పేర్లు నేను రాస్తాను. ఫస్టెన్బర్గ్ అండ్ మార్గులిస్. వీళ్ళిద్దరికి సంయుక్తంగా ఇచ్చారు. అబెల్ ప్రైజ్ గణిత శాస్త్రంలో ఇస్తారు. తర్వాత ఇది దాదాపు నోబెల్ ప్రైజ్ సమానమైన బహుమతి. ఇది గణిత శాస్త్రంలో మ్యాథమెటిక్స్ ప్రైజ్ అంటే అది నోబెల్ ప్రైజ్ సమానమైన బహుమతి. దీన్ని ఇద్దరికి సంయుక్తంగా ఇచ్చారు. ఫస్టెన్బర్గ్ మరియు మార్గులిస్ వీళ్ళిద్దరికి సంయుక్తంగా ఇవ్వడం జరిగింది. తర్వాత రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ ఇచ్చింది ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ పూణే. ఇది కూడా నేను రాస్తాను. ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్. राष्ट्रीय खेल प्रोत्साहन पुरस्कार 2020 అవార్డు ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ పూణే, ఈ సంస్థకి ఆ అవార్డు దక్కింది. రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ అవార్డు. తర్వాత టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ మీకు కుమిన్స్, ఆస్ట్రేలియా క్రికెట్ ఆడగాడు కుమిన్స్ ఆస్ట్రేలియా ఆటగాడికి మనకి ఈ అవార్డు దక్కింది. ఓకే, సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్టు. టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్. అట్లే వన్ డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ రోహిత్ శర్మ. సో వన్ డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ రోహిత్ శర్మ. టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ కుమిన్స్, ఇతను ఆస్ట్రేలియా క్రికెట్ ఆడగాడు కుమిన్స్. ఇతనికి టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కింది. తర్వాత అనదర్ ఇంపార్టెంట్ బిట్ అండి, సికే నాయుడు లైఫ్ టైమ్
సికే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్, ఇది కూడా క్రికెట్ సంబంధించింది. శ్రీకాంత్ అండ్ చోప్రా, శ్రీకాంత్ అండ్ చోప్రా, శ్రీకాంత్ అండ్ చోప్రా వీళ్ళిద్దరికి సంయుక్తంగా వచ్చింది అవార్డు, వీళ్ళిద్దరికి సంయుక్తంగా వచ్చింది అవార్డు. సికే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, సికే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు క్రిస్ శ్రీకాంత్ అండ్ అంజుమ్ చోప్రా వీళ్ళిద్దరికి సంయుక్తంగా ఇచ్చారు. తర్వాత అనదర్ ఈరోజు చెప్పిన బిట్స్ అన్ని ఇంపార్టెంట్ బిట్స్ అండి, అన్ని బిట్స్ జాగ్రత్తగా చదువుకోండి. తర్వాత నేషనల్ లతా మంగేష్కర్ అవార్డు ఫర్ 2018 వరకే ప్రకటించడం జరిగింది. 2018 నేషనల్ లతా మంగేష్కర్ అవార్డు నోటెడ్ సింగర్ కళ్యాణ్పూర్, సుమన్ కళ్యాణ్పూర్ అండ్ మ్యూజిక్ ఇద్దరికి ఇచ్చారండి, ఇది కూడా సంయుక్తంగా. లతా మంగేష్కర్ అవార్డ్ కళ్యాణ్పూర్, సుమన్ కళ్యాణ్పూర్, తర్వాత కుల్దీప్ సింగ్, ఇతను మ్యూజిక్ కంపోజర్. సో ఇతనేమో సింగర్, సుమన్ కళ్యాణ్పూర్ ఏమో ఇతను సింగర్, ఇతనేమో మ్యూజిక్ కంపోజర్. వీళ్ళిద్దరికి సంయుక్తంగా ఇచ్చారు ఏంది నేషనల్ లతా మంగేష్కర్ అవార్డు. ఈ అవార్డును కూడా మధ్యప్రదేశ్ ప్రభుత్వము దీన్ని ఇస్తుందన్నమాట. సో ఇది ఇన్స్టిట్యూట్ చేయబడింది. ఎవరు స్థాపించారు ఈ అవార్డు అంటే మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేత ఇవ్వబడుతుంది ఈ అవార్డు. తర్వాత 65వ అమెజాన్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ 2020, అమెజాన్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ 2020 బెస్ట్ ఫిలింగా గల్లీ బాయ్ బెస్ట్ ఫిలిం అవార్డు గల్లీ బాయ్. 65వ అమెజాన్ ఫిలింఫేర్ అవార్డ్స్ 2020 బెస్ట్ ఫిలిం గల్లీ బాయ్. తర్వాత అనదర్ ఇంపార్టెంట్ బిట్, 2020 ఆస్కార్ అవార్డు పొందిన ఉత్తమ చిత్రం పారాసైట్. ఆస్కార్ అవార్డు సచ్ ఇంపార్టెంట్. ఆస్కార్ అవార్డు 2020 ఆస్కార్ అవార్డులో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది పారాసైట్, పారాసైట్ అన్న చిత్రం ఉత్తమ చిత్రంగా ఎంపిక కాబడింది. తర్వాత గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్, ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కూడా సినిమా రంగానికి చెందిన అవార్డు. ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2020లో బెస్ట్ పిక్చర్ ఉత్తమ చిత్రం 1917 అనేది పిక్చర్ పేరండి, ఇది పిక్చర్ పేరు. సో గోల్డెన్ గ్లోబ్ అవార్డు 2020లో బెస్ట్ పిక్చర్గా ఎంపిక అయిందంటే 1917 అన్న పిక్చరు ఉత్తమ చిత్రంగా ఎంపిక కాబడింది. తర్వాత ఈ ఐపీఎల్కి సంబంధించిన కొంత సమాచారం, కొన్ని మనకి విషయాలు ఇక్కడ ఇస్తున్నా. దీనికన్నా ముందు ఒక్క నిమిషం. 66వ నేషనల్ ఫిలింఫేర్ అవార్డ్స్ 2019 66వ నేషనల్ ఫిలిం అవార్డ్స్లో ఉత్తమ చిత్రంగా ఎంపికైన చిత్రం హెలారో, హెలారో అన్న చిత్రం ఉత్తమ చిత్రంగా ఎంపిక కాబడింది. 66వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్, జాతీయ ఫిల్మ్ అవార్డ్స్. ఇది గుజరాతీ ఫిలిం అండి. హెలారో అనేది గుజరాతీ ఫిలిం. ఆ పాయింట్ కూడా మీరు పక్కన నోట్ చేసుకోవాలి. హెలారో అనేది గుజరాతీ ఫిలిం. సో 66వ జాతీయ ఫిల్మ్ అవార్డ్స్లో ఉత్తమ చిత్రంగా ఎంపిక కాబడిన చిత్రం. తర్వాత ఐపీఎల్లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా ఎంపిక కాబడింది జోఫ్రా ఆర్చర్ ఆఫ్ రాజస్థాన్ రాయల్స్ తరఫున
ఆడిన ఆటగాడు ఇతను. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన జోఫ్రా ఆర్చర్, JOFRA, జోఫ్రా ఆర్చర్. జోఫ్రా ఆర్చర్ ఇతను రాజస్థాన్ రాయల్స్ టీం తరఫున ఆడిన క్రికెట్ ఆటగాడు జోఫ్రా ఆర్చర్. ఇతనికి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అన్న అవార్డు ఇతనికి దక్కింది. తర్వాత ఆరెంజ్ క్యాప్, ఈ ఐపీఎల్లో ఆరెంజ్ క్యాప్ అనేది ఒక ప్రైజ్ లాంటిది. ఇది ఎవరికి వచ్చిందంటే KL రాహుల్ ఆఫ్ కింగ్స్ 11 పంజాబ్. KL రాహుల్ ఆఫ్ కింగ్స్ 11 పంజాబ్ ఆటగాడినటువంటి KL రాహుల్ కి ఈ అవార్డు దక్కింది. ఇది ఆరెంజ్ క్యాప్ అవార్డు. అట్నే పర్పుల్ క్యాప్, ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ అన్న కొన్ని విభాగాల్లో ఇస్తారు. పర్పుల్ క్యాప్ ఎవరికి వచ్చిందంటే రబాడా ఆఫ్ ఢిల్లీ క్యాపిటల్స్, కాగిస్కో రాస్తాను నేను, KAGISCO కాగిసు రబాడా. RABADA KAGISO RABADA ఆఫ్ ఢిల్లీ క్యాపిటల్స్ టీం తరఫున ఆడిన ఆటగాడు. ఇతనికి పర్పుల్ క్యాప్ ఇతనికి దక్కింది. తర్వాత పవర్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ ట్రెంట్ బౌల్ట్ ఇతనికి మీకు పవర్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్. ఇతను ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన ఆటగాడు. ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన ట్రెంట్ బౌల్ట్ ఆటగానికి పవర్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డు దక్కింది. తర్వాత మోస్ట్ నెంబర్ ఆఫ్ సిక్సెస్ 36 ఈ ఐపీఎల్ సీజన్లో 36 కొట్టిన ఆటగాడు ఇషాన్ కిషన్. ఇతను 36 కొట్టిన ఆటగాడు అండి. ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన ఆటగాడు. ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన ఇషాన్ కిషన్ ఆటగానికి మీకు మోస్ట్ నెంబర్ ఆఫ్ సిక్సెస్ కొట్టాడు, 36 కొట్టాడు. ఇది కూడా మీకు ఇంపార్టెంట్ బిట్ అవుతుంది. తర్వాత IPL 2020 ఫెయిర్ ప్లే అవార్డు ముంబై ఇండియన్స్ దక్కిందండి. ఫెయిర్ ప్లే అవార్డు ముంబై ఇండియన్స్ కి దక్కింది. ఏ అవార్డు? ఫెయిర్ ప్లే అవార్డు. తర్వాత ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు దేవదత్ పడిక్కల్. ఎమర్జింగ్ ప్లేయర్ దేవదత్ పడిక్కల్. ఇతను రాయల్ ఛాలెంజర్స్ తరఫున ఆడిన ఆటగాడండి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన దేవదత్ పడిక్కల్. ఈ ఆటగానికి ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు దక్కిందండి. సో ఇవి మనకి ఈరోజు కొన్ని అవార్డ్స్. మరికొన్ని అవార్డ్స్తో మరికొన్ని విషయాలతో మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్.